గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గోలిగా కొట్టిరి, అప్పుడు కొట్టిరు, మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా అధికారులను కూడా మీరే కొడుతున్నారు. మళ్ళా అప్పుడేమో పోలీసులతో కొట్టించారు, ఇప్పుడేమో మా కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు మా కలెక్టర్లని అధికారులని మళ్ళీ మీ నాయకులతోటి మీ బీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలు కొట్టిస్తున్నారు. మళ్ళా అప్పుడు దెబ్బలే ప్రజలకు, ఇప్పుడు దెబ్బలేనా? అంటే దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆ 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చేస్తున్నారు కదా. ఎక్కడైనా మా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడైనా సరే ప్రజలను రైతులను ఎవరినన్నా కొట్టినట్టు ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ఎక్కడన్నా చూసిర్రా? ఇందిరా పార్కును కూడా ఓపెన్గా వదిలేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దీక్షలు చేసుకోవచ్చు అని మీకు అది ఆ ప్లేస్ను కేటాయించారు కదా. మళ్ళీ కాబట్టి ఇది గమనించండి. ఇది తెలంగాణ ప్రజలను మేము కోరుతున్నది ఏంటంటే, గత పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో మా గవర్నమెంటు ఆనాడు కేసీఆర్, ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తున్నారో తెలంగాణ ప్రజలను గమనించమని, ఎక్కడ కూడా బలవంతంగా భూములు గుంజుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పాలసీ కాదు ఇది. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి, గ్రామ సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్కి ఎప్పుడన్నా ఉందా? నేను అడుగుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు గ్రామ సభలు పెట్టి ల్యాండ్ యాక్విజిషన్ మల్లన్న సాగర్ భూముల మీద చేసిరా? పోలీసులు పోవాలి, కొట్టాలి, అదొక చీకటి సామ్రాజ్యం. ఇదంతా దారుణంగా కొట్టిరండి. యూనివర్సిటీలో కొట్టిర్రు. ఇవన్నీ మర్చిపోయారా? యూనివర్సిటీలలో కొట్టిన పోలీసు వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పోలీసు వాళ్ళే కదా కొట్టింది. ఇవన్నీ మర్చిపోయారా? ఒకటి, లగచర్లలో కలెక్టర్ పైన దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. ఆయనంత శుద్ధపూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అయితే 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది. నియంతలకు మించిన రాష్ట్రాన్ని నిట్టనిలువుగా దోపిడీ చేసిన దగాకోర్లు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా బరితెగించి రాబందుల రాజ్యం పోయాక అక్కసుతో రగిలిపోతున్నా. అంటే వాళ్ళకి అధికారం పోయేసరికి రాబందులు తీరే ఊరి మీద పడ్డారు. ఆ గద్దల మీద పడితే చూడు. ఇది ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే వీళ్ళు కుట్రలు చేయలేదా బీజేపీలతోటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కుర్చీలకే దించాలని చెప్పి, అది కూడా నిజమే కదా. కాబట్టి మనము వాళ్ళ గురించి ఎన్ని చెప్పుకుంటా పోయినా రైతులకు రుణమాఫీ చేస్తే అది కుట్ర అంటారు. ఏమి అంటే వాళ్ళ కుట్ర చూడండి ఎట్లుంది. రైతులకు రుణమాఫీ చేస్తే చేయలేదు అంటారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే చేయలేదు అంటారు. కరెంటు మీద, తాగు నీళ్ళ మీద
500 బోనస్ ఇస్తే ఏది చేయలేదని అంటారు వాళ్ళు. అంటే మీ బతుకంతా బీఆర్ఎస్ నాయకుల బతుకంతా కుట్రలేనా? అధికారం ఉన్నప్పుడు కుట్రలు, అధికారం పోయినాక కూడా మీరు కుట్రలే. తెలంగాణ ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆనాడు ఆ 9.5 ఏళ్ళు ఆడుకున్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇస్తే ఇప్పుడు ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అని అది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగొద్దు అని కుట్ర చేస్తున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు వారి ఫ్యామిలీ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వెనుకబడిన కొడంగల్ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకపోతే ఆ ప్రాంతం డెవలప్ అవుతుందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ప్రాజెక్టుగా ఆయన నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో తీసుకున్న జాగ్రత్తలు. దాన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ప్రక్రియలో భాగమే కలెక్టర్ దగ్గరికి పోవడము, ఆయనని కొంత మాయ చేసి తీసుకొచ్చి అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి మళ్ళీ కలెక్టర్ మీద దాడి చేయించడము, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టే కదా మనకు కనబడుతుంది స్పష్టంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలీసులను పంపించి కట్టుదిట్టం చేసి రైతులు బయటికి రాకుండా ఏమైనా ప్రయత్నం చేయలేడు కదా. అట్లా ఎందుకు ఇంత దారుణంగా ఇంత నీచంగా మీరు ఈ రకంగా చేయడం? దాంట్లో ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేమని అడిగేదంటే అడగండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఇచ్చిన హామీలు మేము దాదాపు ఈ నవంబర్కి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో ముందు మహిళల ప్రాధాన్యతలో భాగమే ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ చేయడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ 18,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా 12,000 కోట్ల రుణమాఫీ జరుగుతుంది త్వరగా. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఫ్రీగా నడుస్తుంది. ఇంకా 2,500 మహిళలకు ఇవ్వాలి. అది కూడా త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఈ 4,000 పెన్షన్ మీద కూడా ప్రక్రియ నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు అయితే 6 లక్షలు, మిగతా కులస్తులకు, బీసీలు కానీ మిగతా కులస్తులకు, మైనార్టీలకు ఎవరైనా 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు కూడా బహుశా ఒక నెల రోజులు అటో ఇటో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పిండు, ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 మందికి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పిండు. ప్రాబ్లం ఏమవుతుందంటే బీఆర్ఎస్ దొంగల ముఠ, బీఆర్ఎస్ దొంగల ముఠా సోషల్ మీడియా మమ్మల్ని బదలాం చేస్తుంది. మా సోషల్ మీడియా జర స్లో అయిపోయింది. మా ప్రాబ్లం అది. మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు. ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల, అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ కూడా ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా, మనం పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం. కానీ చేసే పని కూడా ప్రచారం చేయాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు. అది చేసుకుంటా పోతాం. కానీ వాళ్ళు చారాన చేసి బారాన పబ్లిసిటీ చేసుకుంటారు. మేము రూపాయి చేసి చారాన పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము.
ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది. ఏం చేద్దాము? మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు. ఎవరు వాళ్ళు? ఒక్క రూపాయి లేదు ఈడ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్, వీళ్ళంతా తలకాయ వలగొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది. కాబట్టి ఇది ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాం. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బురద చల్లాలనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. ఈ బామర్దుల కోసం, అల్లుల కోసం చేస్తారు. ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ఎవరైనా ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే? ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా? ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామర్ది కోసము అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు. అది చెప్పేటోనికైనా జ్ఞానం ఉండాలి. ఎంత ముఖ్యమంత్రి ఉన్నానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏమిటో చెప్పు. ల్యాండ్ ఇవ్వడానికి ఓ 50 ఎకరాలు చెప్తే ఎవరైనా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే. వాళ్ళకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు ఆ ప్రగతి భవన్లో ఆ ఎంజాయ్మెంట్ చూసిరు వాళ్ళు. ఇప్పుడు మాకెక్కడ ఎంజాయ్? మాకు రోజు ఆ రాత్రి కూడా నిద్రలు పడతలేవు మాకు. వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా మరి అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. సీఎం నాకు మళ్ళా చెప్పు తీర్పు. ఏమని? ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అయినా కేటీఆర్, బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్. అదేమంటారు ఇంగ్లీష్లో, అదేమంటారు, అది కాదు నాయి భాయ్ ఓ భాష నయ్యే